పోటీ ఆషామాషి పోటీ కాదు, ఇదేదో మామూలుగా ఆల్తు ఫాల్తు ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్ కు. రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే మాగంటి సునీతమ్మ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడిగేటోడు ఉండడు, కాపాడేటోడు ఉండడు. రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే దమ్మున్న నాయకులు ఉండాలి అంటే ఎల్లుండి 11 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలి. కేవలం బుల్డోజర్ కడ్డం వచ్చేది కారు మాత్రమే తప్ప ఇంకో పార్టీతోనో ఇంకో నాయకుడితోనో కాదు. దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గరీబులకు సాయం చేసిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. బిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చిండు, మరి మగపిల్లోడు పుడితే 12,000 ఇచ్చిండు. ఇవాళ వస్తున్నదా కేసీఆర్ కిట్టు? బంద్ అయిందా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టిగా చెప్పాలి. ఇంకెళ్ళి బంద్ అయిందా లేదా కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్ వస్తుందా? బంద్ అయిందా? రంజాన్ తోఫా వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా? దళిత బంధు వస్తుందా? మైనారిటీ బంధు వస్తుందా? ఇవాళ రైతు బంధు వస్తుందా? మరి ఇన్ని బంధు పెట్టి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను. ఇన్ని బంధు పెట్టినోడు రేపటి రోజున మీ జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేస్తా అంటే, జూబ్లీ హిల్స్ ఏదో చేస్తా అంటే నమ్మి మోసపోదామా? 2 ఏళ్ల కిందటనే 420 హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ 2 ఏళ్లలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలే. ఏమన్నంటే ఫ్రీ బస్సు చేసిన కదా అంటాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఫ్రీ బస్సు అంటే మహిళలకేమో ఫ్రీ బస్సు, ఇంట్లో ఉండే మహిళకు ఫ్రీ బస్సు, మరి ఇంట్లో ఉండే మగ ఆయనకు డబుల్ టికెట్. ఇక అదేం ఫ్రీ బస్సు పాడైంది? మొగళ్ళకేమో డబుల్ టికెట్, డబుల్ రేటు. అదే మళ్ళీ మహిళకు ఫ్రీ అట. అంటే కుడి చేత్తో ఇచ్చుడు, ఎడమ చేత్తో తీసుకున్నాడు. అది ఎట్లా ఫ్రీ అవుతుంది? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ప్రతి బస్తీలో, ప్రతి ఇంటిలో, ప్రతి అపార్ట్మెంట్ లో 20,000 లీటర్లు ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చిండు. ఇవాళ అదే మంచినీటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా? బిల్లులు వస్తున్నాయా లేవా? వస్తున్నాయా లేవా? వస్తున్నాయి. మీకు తెలియదు, జిహెచ్ఎంసీ అయిపోగానే ఒక్కొక్కరికి వేల రూపాయల బిల్లులేసి మళ్ళొక్కసారి ఉచిత మంచినీటి పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆలోచించండి. నేను ఇక్కడికి ఇచ్చేసిన మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని కోరేది ఒకటే, ఈ పోటీ ఏదో ఆషామాషి పోటీ కాదు. ఈ ఎన్నిక 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తున్నారు. 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీ హిల్స్ లో. మీ 4 లక్షల మందికి 4 కోట్ల మంది తరపున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది. 10 ఏళ్ల వికాసానికి 2 ఏళ్ల విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ. 10 ఏళ్ల సంక్షేమానికి 2 ఏళ్ల సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీ. ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరు. మీరే జడ్జిలు, మీరే న్యాయ నిర్ణేతలు. ఎవరి పరిపాలన సరిగ్గుండే? 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా? 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా? దాని మీద తీర్పు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుండట, ఎట్లాగూ మర్యాదగా కొట్లాడితే, ఫెయిర్ గా కొట్లాడితే, నిష్పక్షపాతంగా కొట్లాడితే అడ్రస్ లేకుండా ఓడిపోతామని అర్థమైపోయింది. దొంగోట్లను నమ్ముకున్నాడు, దొంగ ఓట్లు వేయించే పనిలో ఉన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను చేతులు జోడించి కోరుతా ఉన్నా, దయచేసి 11 తారీఖు నాడు ఓటింగ్ కు రండి, పాల్గొనండి, మీ తీర్పు చెప్పండి. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా లేదా 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా? ఆలోచన చేయండి. 10 ఏళ్ల అభివృద్ధి బాగుండేనా 2 ఏళ్ల అరాచకం బాగుందా? ఆలోచన చేయండి. ఖచ్చితంగా మరి 11 తారీఖు నాడు పోలింగ్ కు వచ్చి మీ తీర్పు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బ్యాలెట్ ఇట్లా ఉంటది, 4 డబ్బాలు ఉన్నాయి. ఆ 4 ఇట్లా మొదటి బ్యాలెట్ల మొదటి ఈవీఎంలో 3వ నెంబర్లో కారు గుర్తున్నది, మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తున్నది. तीसरे नंबर पे है कार, तीसरे नंबर पे है कार. కేసీఆర్ గారి పరిపాలన రావాలి అంటే జూబ్లీ హిల్స్ నుండే మన జైత్ర యాత్ర మొదలు కావాలి. జూబ్లీ హిల్స్ లో మీరిచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి దిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసుగా. జై తెలంగాణ, జై తెలంగాణ.